తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుజాత తమను మానసికంగా భౌతికంగా వేధిస్తున్నారని విద్యార్థులు అందరూ కలిసి సత్యవేడు కోర్టు జడ్జి వెంకట నాగరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రోజువారీ హాజరు విషయంలో నియమాలు ఉల్లంఘిస్తూ తమ తరగతి గదిలో ఉపాధ్యాయులు ఉన్న ప్రతి క్లాసులోనూ ప్రిన్సిపల్ స్వయంగా విద్యార్థుల హాజరు పట్టిక నమోదు చేస్తున్నారని అన్నారు. స్కాలర్షిప్ విషయంలో పరీక్షల ఫీజుల సమయంలో తమకు నచ్చిన వారికి బయోమెట్రిక్ చేస్తూ ఇతర విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఎదుట లెక్చరర్లను దూషిస్తున్నారని, తమ సమస్యలు విన్న గౌరవ న్యాయమూర్తి ప్రిన్సిపల్ పై పిఎల్సి నమోదు చేశారని పేర్కొన్నారు. ప్రాపర్ కాలేజ్ టైమింగ్స్ లేదు, సర్క్యులర్ అనేది ఇచ్చేదే లేదు. ఇప్పుడు ఒక టూర్ కూడా తీసుకుని పోయారు ఫీల్డ్ ట్రిప్కి, అందుకు ముందు రోజే చెప్పలేదు. వాళ్ళు వచ్చారు, ఫీల్డ్ ట్రిప్ అన్నారు, అమ్మాయిలు తొడుక్కుని పోయినారు. అమ్మాయిలు అయితే ఫ్రీ బస్సులో వాళ్ళు వెళ్ళిపోతారు. అబ్బాయిలు మేము ముందే ఛార్జీలు తెచ్చుకోవాలి కదా, లంచ్కి తెచ్చుకోవాలి, బస్సులకు తెచ్చుకోవాలి. సర్క్యులర్ ఏమీ లేదు. మిడ్ ఎగ్జామ్స్ అనేది ఒక షెడ్యూల్గా పెట్టాలి, కానీ మిడ్ ఎగ్జామ్ షెడ్యూల్గా పెట్టలేదు. వాళ్ళకు మీరు నా దగ్గర చెప్తే పెడతానని చెప్తున్నారు. మిడ్ ఎగ్జామ్ నేను వెళ్ళి అడిగాను మేడంని, 5 సార్లు దాకా వెళ్ళి అడిగాను, కానీ బాబు రాస్తా ఉండు అన్నారు. ఆఖరికి ఇంటర్నల్ మార్కులో బాబు నువ్వు ఎగ్జామే రాయలేదు, నీకు ఇంటర్నల్ మార్క్ వేయను అంటున్నారు. స్కాలర్షిప్ ఎవరిని ప్రమోట్ చేయలేదు. లంచ్ బ్రేక్ వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి ఏది కన్వీనియన్స్ దానికి లంచ్ బ్రేక్ చాలా తగ్గించారు. అండ్ బీకామ్ పరిస్థితి వస్తే 2 సార్ని తీసేశారు. 2 సార్ని వాళ్ళకి క్లాస్లే జరిగేది. వారు ప్రాబ్లంగా ఉంది ప్రిన్సిపల్ వల్ల. మేము రోజు కాలేజీకి వచ్చినా కాలేజీకి రానంటున్నామని చెప్తున్నారు. ఒక గర్ల్స్ అని చూడకుండా కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారు. లేటుగా వచ్చినా ఎవరితో తిరిగేసి వస్తున్నావు, ఎవరితో పడుకునే అలా వస్తున్నావు అని మాట్లాడుతున్నారు. మాకు బస్సు కొంచెం లేట్ అయినా కానీ అయినా కాలేజీకి వస్తాము. ఇలా స్టూడెంట్స్ అని చూడకుండా, ఒక ఆడపిల్లలు చూడకుండా అందరి ముందర అలా మాట్లాడుతున్నారు. దీంట్లో వచ్చి మమ్మల్ని కొంచెం టార్గెట్ చేస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని అంటున్నారు. మేము ఎగ్జామ్ ఫీజు కట్టేదానికి వెళ్తే కానీ ఆమె వచ్చి నేను కట్టించుకోను, నువ్వు నాకు మర్యాద ఇవ్వను అంటున్నావు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వంతా రాయాల్సిన అవసరం లేదు ఎగ్జాము అలా అని చెప్పి నన్ను టార్గెట్ చేస్తున్నారు. మేము ఏదైనా అడిగినాం కానీ బయటికి తరిమేస్తున్నారు, స్టాఫ్ రూమ్లోనే రాని అంటున్నారు. స్టూడెంట్స్గా మేము చాలా బాధ. ఇప్పుడు మాకు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు మాకు కాలేజ్ ఫస్ట్ హాఫ్ డే జరుగుతుంది. హాఫ్ డేలో మాకు సార్లు ఏం చేస్తారంటే 11:30కి బ్రేక్ కన్సిడర్ చేస్తారు. బ్రేక్ అంటే వాష్రూమ్ వెళ్ళేది, ఏమైనా వెళ్ళాలంటే మాకు వాష్రూమ్కి పంపిస్తారు. ఆ టైంలో ఆమె వచ్చి కూర్చొని ఇప్పుడు క్లాస్లో ఎవరు లేకపోతే అందరికీ ఆబ్సెంట్ చేస్తుంది. ఆ ఒక్క పీరియడ్ పెట్టుకుని ఫుల్ డే ఆబ్సెంట్ చేస్తుంది. బీకామ్ వాళ్ళకి అన్ని గ్రూపులు కట్టే ఆమె వచ్చి కూర్చున్నప్పుడు ఒకడు ఉన్నాడంటే వాడికి మాత్రం అటెండెన్స్ వేస్తుంది. ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళామంటే అందరికీ ఆబ్సెంట్ చేస్తుంది. ఈ మరి అటెండెన్స్లో మేము చేస్తున్నాం. ఈ మరి అటెండెన్స్ తగ్గిన వల్ల మాకేం చేస్తుంటే స్కాలర్షిప్ ఇప్పటివరకు ఎవరికి స్కాలర్షిప్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మేడం అంటే నువ్వు ప్రిన్సిపలా నేను ప్రిన్సిపలా అని చెప్పి మాకు ఇంకొకటి అడుగుతుంది. ఇప్పుడు మేము ఎవరిదైనా ఇప్పుడు సిపిఎం అమ్మారు ఎవరైనా చూసి మాట్లాడిస్తుంటే నువ్వు ఎవరి దగ్గర ఎగ్జామ్ రాయిస్తుంది. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ వచ్చి ఒక షెడ్యూల్గా జరుగుతుంది. ఆ షెడ్యూల్ ఏమంటే ఇప్పుడు మేము సార్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఎగ్జామ్. కామర్స్ అంటే కామర్స్, అకౌంట్స్ అంటే అకౌంట్స్. మరి అకౌంట్స్ ఇస్తున్నాం మేము వాళ్ళ దగ్గరే పోయేసి సార్ వాళ్ళు ఇంపార్టెన్స్ చెప్తే మేము రాయాలి. ఈ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి నేను చెప్పిందే మేము చేయాలి. అకౌంట్స్లో కూడా ఇప్పుడు మీకు టేబుల్ ఉంటుంది. అకౌంట్స్లో ఇప్పుడు పర్టికులర్స్ అమౌంట్ అని ఆ అమౌంట్స్ కూడా నేను చెప్పాలంట, ఈ అమౌంట్ ఎట్ట వచ్చిందని. అది ఎట్ట కామర్స్ వాళ్ళు ఒక పర్టికులర్స్ని ఎట్ట చెప్పగలుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్గా రాయండి అని చెప్తుంది. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ ఎట్ట రాయాలంటే ఆమె రూమ్లో 2 కూర్చోవాలంట. ఇప్పుడు మేము మిడ్ ఎగ్జామ్ రాయాలి మేడం చెప్తే నేను వచ్చి అడిగినప్పుడు నువ్వు రాయాలి, నువ్వు అడిగినప్పుడు నేను రాయిపించుకోను, నాకు వర్క్